హలో అందరికీ వెల్కమ్ టు రంగుల చిలుక టేల్స్. నెక్స్ట్ డే మార్నింగే లేచి బీచ్ అందాలు చూడడానికి వెళ్దామని అనుకుని లేవలేక లేట్గా లేచి ఫ్రెష్ అయ్యి ఇలా అయితే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చాం. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పపాయ ముక్కలు, ఉప్మా, సేమియా కేసరి అండ్ పరోటా విత్ సాగు అండ్ ఇడ్లీ విత్ సాంబార్ అండ్ రెడ్ చట్నీ. అంతేకాకుండా బ్రెడ్స్ కూడా ఉన్నాయండో, అలాగే కార్న్ఫ్లెక్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మనకు ఆమ్లెట్ అలా కావాలితే అవి కూడా వేసిస్తారు. సో నేనైతే ఇలా నాకు నచ్చినవి తీసుకుని ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసేసా. నెక్స్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఇల్లు మేము స్టే అయిన హోటల్కి వాకబుల్ డిస్టెన్స్. సో మేమైతే అలా వాకింగ్కి వెళ్ళినట్టు ఉంటుంది. అలాగే ఇల్లును కూడా చూసొద్దామంటూ వెళ్ళాము. వెళ్ళాక చూడండి మేము వెళ్తున్నాము, అక్కడ సెక్యూరిటీ అయితే లేచి వస్తున్నారు. సో మేమైతే నార్మల్గా రజనీకాంత్ గారి గురించి అయితే అడిగాము. ఆయన ఏదో షూటింగ్కి వెళ్ళారు అని చెప్పారు. సో ఇదేనండి ఆయన ఇల్లు. ఇంటి నేమ్ ప్లేట్ పైన ఇలా రజనీకాంత్ అని ఆయన పేరైతే ఉంది. సో ఇంత దూరం వచ్చాక ఒక ఫోటో అయితే దిగేసా. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని ఆలోచించుకుంటూ ఇక్కడ ఇలా వివేకానంద ఇల్లం అని ఉంది. చిన్నప్పటి నుంచి అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అనే స్లోగన్ విన్నాము. అలాగే వివేకానంద స్వామి గురించి గొప్పగా పుస్తకాలు అయితే చదువుకున్నాం. మరి ఇలా ఆయన గురించి ఒక హెరిటేజ్ మ్యూజియం ఉందంటే చూడాల్సిందే. నేనైతే ఆయన గురించి అంతా తెలుసుకోవాలనే దాంతో మ్యూజియంలోకి ఎంటర్ అయిపోయాను. ఇలా మ్యూజియంకి ఎంటర్ అవ్వగానే టికెట్ కౌంటర్ అయితే ఉంది. జస్ట్ ఓన్లీ 50 రూపీసే టికెట్ కౌంటర్. మనం వీడియో షూట్ చేసుకోవాలంటే 200 ఎక్స్ట్రా పే చేయాలి. సో నేనైతే ఇలా ఎక్స్ట్రా పే చేసి లోపలికైతే లోపలికి వెళ్ళంగానే అక్కడ మంత్ర ఉచ్చారణ జరుగుతూ ఉంటుంది. ఇవంతా చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ప్రతి ఒక్కటి ఆ పెయింటింగ్స్ అవన్నీ సూపర్గా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. ఈ వివేకానంద ఇల్లు ఒకప్పుడు ఐస్ స్టోరేజ్ హోమ్ కింద అయితే ఉండేదన్నమాట. అప్పట్లో ఐస్ స్టోరేజ్ కోసం అంటే 1842లో ఐస్ స్టోరేజ్ కోసం అయితే ఉపయోగించేవారు. 1897లో ఫిబ్రవరి 6th నుంచి 15th వరకు అయితే వివేకానంద వారు ఇక్కడైతే స్టే చేశారు. సో అందుకే దీన్ని వివేకానంద ఇల్లం అని పేరు వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇదంతా ఓల్డ్ పెయింటింగ్స్ ఇలా ఉండేది అనేది అప్పట్లో ఆ పెయింటింగ్స్ మాట ఆ ఇల్లుది. తర్వాత ఇక్కడ అంతా పెయింటింగ్స్ అంతా అన్నీ చాలా బాగుంటాయి. అసలు మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇలా ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అవ్వగానే స్వామి వివేకానందుల వారిది బాల్యం నుంచి ప్రతి ఒక్క స్టేజ్ది ఒక్కొక్క సంఘటన చిత్రరూపంలో మనకి ఒక డిస్ప్లే అయితే ఉంటాయి. చాలా బాగుంటుంది. ఆ పిక్చర్ వైజ్ అవంతా మనం అర్థం చేసుకునేకి ప్రతి ఒక్కటి కింద ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్స్ అంతా ఇచ్చుంటారు. చాలా బాగుంటుంది. ఆయన లైఫ్ స్టోరీ అంతా జస్ట్ ఈ బోర్డ్స్ నుంచే మనమైతే అర్థం చేసేసుకోవచ్చు. అంత బాగా ఎలివేట్ అయితే చేశారు. ఎంత బాగుండింది. తర్వాత ఇలాగే లోపలికి వెళ్తే
ఇక్కడైతే ఫస్ట్ స్వామి వివేకానందుల వారు ఫస్ట్ మీటింగ్ ఎక్కడ రామకృష్ణ పరమహంసని ఎక్కడ మీట్ అయ్యారు అనేది, ఆ టైంలో వివేకానందుల వారు రామకృష్ణ అని ఏం క్వశ్చన్ అడుగుంటారు, వీటి గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తర్వాత ఇలా నెక్స్ట్ ఆయనకి ఎలా జ్ఞానబోధన అయ్యింది వీటి గురించి పెయింటింగ్స్. నెక్స్ట్ మీటింగ్లో వివేకానందుల వారు రామకృష్ణ పరమహంసుల దగ్గర తాను పూర్తిగా పరమాత్మలో లీల అయిపోయి ధ్యాన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పంగా రామకృష్ణ పరమహంసుల వారు లేదు నువ్వు సమాజ సేవ కూడా చేయాలి అని చెప్పుంటారు. ఆ మాటే వివేకానందుల వారికి సేవ అలాగే ఆధ్యాత్మిక ప్రయాణం వైపు మార్గదర్శకంగా నిలిచాయి. అలానే ఒక మహారాజు తనకున్న విగ్రహారాధన సందేహాన్ని అడగగా వివేకానందుల వారు ఒక మంచి ఉదాహరణ ఇచ్చి ప్రతి ఒక్క భక్తుడు విగ్రహంలో రాయి కానీ లోహాన్ని కానీ చూడరని, తనకున్న ఇష్ట దైవాన్ని దేవుళ్ళలో చూసుకుంటారని చెప్పి ఒక ఐడల్ టు ఐడియల్ అనే వాక్యాన్ని అయితే చెప్పుంటారు. చాలా బాగుంటుంది. ఫైనల్లీ ఇలాగా వివేకానందుల వారి ప్రతిమను అయితే చూసేసాము. ఇక్కడ మనం 3 షోస్ అయితే చూడొచ్చు, 3D షోస్. ఒక దాంట్లో అయితే నచికేతుడు అండ్ యమధర్మరాజు గురించి అయితే ఉంటుంది. స్టోరీ చాలా బాగుంటుంది. సెకండ్ వచ్చేసి కన్యాకుమారిలో మెడిటేషన్ చేస్తున్నప్పుడు వివేకానందుల వారు దాని గురించి అయితే ఒక స్టోరీ ఉంటుంది. అక్కడైతే మనం వర్చువల్ రియాలిటీ షో అన్నమాట. సేమ్ మనం అంతా ఫీల్ అవ్వచ్చు. ఆయన ఏదైతే సముద్రంలో దూకుతున్నప్పుడు ఆ వాటర్ పడినట్టు చాలా బాగుంటుంది. నెక్స్ట్ థర్డ్ షో వచ్చేసి భారతదేశం పరంగా ఆయన పార్లమెంట్ ఆఫ్ చికాగోలో ఏదైతే మీటింగ్ అటెండ్ అయ్యి ఉంటారు కదా దాని గురించి. అసలు మనమైతే ఆ మీటింగ్లో మనం కూడా ఒక పార్ట్ అయినట్టే, మనం కూడా వెళ్తున్నట్టే. 3D షో కదా, యాజ్ యూజువల్ మనం ఆయనతో కూర్చున్నట్టే అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఈ బుక్ అయితే వివేకానందుల వారు చదివారంట. దాంట్లో 2 పేజెస్ అది అలా ఉంది. సో ఆయన ఏవైతే ఉన్నాయో వస్తువులు అక్కడైతే కొన్ని కలెక్షన్ చేసి ఉంచారు. ఇది ఆయన మెడిటేషన్ రూమ్ అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా అనిపించింది. నేనైతే ఒక 10 మినిట్స్ అలా మెడిటేషన్ చేసుకుని వచ్చేసాను. సో బ్యాక్ నుంచి అయితే మనం బయటికి వచ్చేకైతే దారి ఉంటుంది. ఇదే వివేకానందుల వారి ఇల్లు. తమిళ్లో వివేకానంద ఇల్లం అని అంటారు. సో చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడవలసిన ఒక ప్లేస్ ఇది. మంచిగా వివేకానందుల వారి ఒక టైంకి వెళ్ళి రావాలి, ఆ అనుభూతిని పొందాలి అనుకుంటే మనం కంపల్సరీగా వెళ్ళి చూడాల్సిన ప్లేస్, పిల్లలకు కూడా చూపించాల్సిన ప్లేస్. చాలా బాగుంది. ఇక్కడైతే బుక్ స్టాల్ కూడా ఉంది, అలాగే వివేకానంద కల్చరల్ సెంటర్ కూడా ఉంది. ఈ వివేకానంద ఇల్లం వచ్చేసి మెరీనా బీచ్ ఆపోజిట్ సైడే ఉంది. చూసేకి చాలా 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 బాగుంది. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే రంగుల చిలక టేల్స్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.